నాన్న, డౌట్ లేదు, వచ్చింది సంధ్య లాంటి అమ్మాయి కాదు, సంధ్యనే వచ్చింది. తన చేత్తో చేస్తేనే ఈ రుచి వస్తుంది. నాకు తెలుసమ్మా, సంధ్య వచ్చిందమ్మా. లాస్ట్ టైం నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి టేస్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా అదే టేస్ట్లో ఉంది. ఖచ్చితంగా ఇది సంధ్య చేసింది. ఆ నర్స్ ఎక్కడుందో ఒక్కసారి రమ్మని చెప్పండి నాన్న. సంధ్య ఫోటో చూపించి అసలు ఇక్కడికి వచ్చింది తనో కాదో అడుగుదాం. అప్పుడు నిజమేదో అబద్ధమేదో తేలిపోతుంది. వెళ్ళండి నాన్న, ఆ నర్సుని పిలవండి నాన్న. సూర్య, ఆగు నాన్న, ఆవేశపడొద్దు. ఆవేశం కాదు నాన్న, ఆశ. సంధ్య నా కోసం వచ్చింది అన్న నమ్మకంతో చెప్తున్నాను. వెళ్ళండి నాన్న. అంటే నీకు మా మీద నమ్మకం లేదా? సంధ్య మన ఇంటికి వచ్చినప్పటి నుండి తనని కోడలుగా కాకుండా కూతురులా చూసుకుంటున్నాం. తను వస్తే నువ్వెంత సంతోషపడతావో మాకు తెలీదా? తెలిసి కూడా కాదని ఎలా చెబుతావురా? అది కాదు నాన్న, మీరేం చేస్తారో నాకు తెలీదు. ప్లీజ్ నాన్న. సూర్య, ప్లీజ్. సూర్య, సూర్య, నువ్వు సంధ్యని ఎంత ప్రేమిస్తున్నావో సంధ్య కూడా నిన్నంతే ప్రేమిస్తుంది. అలాంటిది ఇక్కడికొచ్చి కూడా తను నీతో మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోతుంది చెప్పు? నువ్వు బ్రతికొచ్చావన్న విషయమే ఇంకా సంధ్యకి తెలీదు. అలాంటిది ఇక్కడికెలా వస్తుంది చెప్పు? సూర్య, ఒక్కోసారి మన కళ్ళే కాదు, మనసు కూడా మనల్ని మోసం చేస్తుంది. నువ్వు పాయసం తిని చాలా రోజులైంది కదా, అందుకే అలా అనిపించుండొచ్చు. స్పృహలోకి వచ్చినప్పటి నుండి సంధ్య గురించే ఆలోచిస్తూ ఉండటం వల్ల ఇలా జరిగిందే తప్ప వేరే ఏం కాదురా. రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ గారు చెప్పారు కదా. సంజయ్కి కూడా ఫోన్ చేసి నేను నీకిస్తాను, నువ్వు అప్పుడు మాట్లాడు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు నాన్నా. వావ్, లగేజ్ మొత్తం సర్దేశావా? యా, తీసుకెళ్లడమే ఆలస్యం. హనీమూన్ అనగానే మేడం గారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. పెళ్ళైన తర్వాత మొదటిసారి అందరికీ దూరంగా వెళ్తున్నాం. ఈ మాత్రం ఎగ్జైట్మెంట్ లేకపోతే ఎలా సార్? ఏ, మీకు ఎగ్జైటింగ్ గా లేదా? లేకుండా ఎలా ఉంటుంది డార్లింగ్? ఇప్పటి వరకు ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత డబుల్ ట్రిపుల్ అయిపోయింది. 2 వీక్స్ టూర్కి ఈ 2 బ్యాగులు సరిపోతాయా? నాకు సరిపోతాయి. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ కదండి. కంఫర్ట్ అంటే గుర్తొచ్చింది, కాశ్మీర్లో ఈ సీజన్లో కూడా చాలా చలిగా ఉంటుందట, తెలుసా? తెలుసండి. అందుకే ఇద్దరికి 2 ఉలెన్ డ్రెస్లు, జాకెట్స్ కూడా పెట్టాను. బయట తిరగడానికి ఓకే, మరి రూమ్లో వేడిగా ఉండడానికి ఏమైనా తీసుకొస్తున్నావా? మనం తీసుకెళ్లడం ఎందుకండి? హోటల్ రూమ్స్ లో అన్ని ప్రొవైడ్ చేస్తారు కదా. అక్కడ రూమ్స్ లో హీటర్స్, హీట్ బెడ్స్ కూడా ఉంటాయంట. ఇంటర్నెట్ లో చాలా మంది కాశ్మీర్ వ్లాగ్స్ పెట్టారు, అందులో అన్ని డీటెయిల్డ్ గా చెప్పారు.
ఓహో, మేడం గారు టూర్కి అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యారన్నమాట. యా, వెల్ ప్రిపేర్డ్. అయితే నాకు చిన్న డౌట్ ఉంది, తీరుస్తావా? ఏంటో అడగండి. మన ఇద్దరం రూమ్లో ఉన్నప్పుడు ఈ జాకెట్లు, బ్లాంకెట్లు, హీటర్లు ఏది మన చలిని ఆపకపోతే అప్పుడేం చేయాలి? ఎందుకు ఆపవండి? అన్ని కరెక్ట్ గా వాడుకుంటే ఉక్కబోస్తుంది. ఉక్కపోత కాదు, వణుకు పుట్టించే చలి పెడితే ఏం చెయ్యాలి? అలా ఏం అవ్వదండి. ఆ, ఒకవేళ అయితే ఏం చేయాలో చెప్పు. మ్మ్. నాకు తెలియడం లేదు, మీరే చెప్పండి. సరే చెప్పనా? మ్మ్. ఇలా రా. చి, 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 చి. ఎప్పుడు ఇంతే మీరు. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ కాశ్మీర్లో చాలా ఉంటాయి. అన్నింటినీ మనం సెల్ఫీ తీసుకుని జ్ఞాపకంగా ఉంచుకోవాలి. ఏది మిస్ అవ్వకూడదు. వన్ సెకండ్. హలో, ఏంటి సడన్ గా? ఇలాంటివి ఉంటే ముందే చెప్పాలి కదా. సడన్ గా ఎలా ప్లాన్ చేస్తారు మీరు? నేను ఆల్రెడీ 2 వీక్స్ లీవ్లో ఉన్నానని మీకు తెలీదా? ఓకే, లీవ్ ఇట్. ఏమైందండి? మన టూర్కి, సంతోషానికి ఎవరో దిష్టి పెట్టారు సంధ్య. మలేషియా హోటల్ కాంట్రాక్ట్కి సంబంధించిన టీం రేపే సర్వే చేయడానికి వస్తామంటున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి. దగ్గరుండి మర్యాదలు చేయాలి. పోనీ క్యాన్సిల్ చేసుకుందామంటే అదేమో కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్. మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరం హ్యాపీగా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఎన్ని కలలుగా అన్నామో అన్నీ నాశనం అయ్యాయి. 2 months నుండి మలేషియా టీం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎప్పుడు టైం కుదరనట్టు రేపే వస్తున్నారట. ఛ! రానివ్వండి. కోట్ల రూపాయల డీల్ అంటున్నారు, కంపెనీకి మంచిదంటున్నారు. ఇలాంటి అవకాశాన్ని ఎందుకండి వదులుకోవడం? అది కాదు సంధ్య, మన హనీమూన్. ఏవండి, హనీమూన్ ఇప్పుడే వెళ్ళాలని రూల్ ఏముందండి? మీ పనులన్నీ అయిపోయాక అప్పుడు ప్లాన్ చేసుకుందాం. అదే కాక ఈ మలేషియా ప్రాజెక్టు అంతా సక్సెస్ అయితే అప్పుడు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సారీ సంధ్య, నీ ఎగ్జైట్మెంట్ని స్పాయిల్ చేశాను. పాపం నువ్వు బ్యాగ్ కూడా సర్దేసి రెడీగా ఉన్నావు. అయితే ఏంటండి, అన్నీ తీసి బయట పెడతాను. అదేం పెద్ద పని కాదు, ఇదేం పెద్ద ప్రాబ్లము కాదు. మీరు అనవసరంగా వరి అవ్వకండి. కాశ్మీర్ని చలిని మిస్ అయ్యామని తెలిసి కూడా వర్రీ అవ్వకుండా ఎలా ఉంటాను? అయ్యో శ్రీవారు, చలి కోసం కాశ్మీర్ వెళ్ళడం ఎందుకు? రూమ్లో ఏసీ టెంపరేచర్ 10లోనూ 11లోనూ పెట్టి కాసేపు డోర్ లాక్ చేస్తే మీకు కావలసిన ఫీల్, ఎంటర్టైన్మెంట్ అప్పుడే దొరుకుతుంది. మనసు ఎక్కడ ఆనందంగా ఉంటే అదే హనీమూన్, అదే కాశ్మీర్. సంధ్య, నాకు నీలో నచ్చేది ఇదే. ఎలాంటి సిచ్యువేషన్కైనా క్షణాల్లో అడ్జస్ట్ అయిపోతావు. లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదండి. సరే అయితే నేను కూడా నీ ప్రిన్సిపలే ఫాలో అవుతాను. మన రూమ్ని కాశ్మీర్ లాగా, నా సంధ్యని వెచ్చటి దుప్పటిలాగా.
చూసావా లక్ష్మి, ఎంత ప్రమాదం తప్పిందో. సమయానికి నర్సు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే తప్పకుండా సంధ్య సూర్యని చూసేసేది. అప్పుడు మనకి కంగారు తప్పేది. అదేంటి లక్ష్మి అలా మాట్లాడతావు? అవునండి, అలా చూసేసుంటే సంధ్యకి సూర్య గురించి ఎలా చెప్పాలన్న సమస్యకి ఓ పరిష్కారం దొరికేది. ఏంటి, అది పరిష్కారమా? అవునండి, సూర్య బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని సంధ్యకి చెప్పకుండా ఎన్ని రోజులు దాచి ఉంచగలం? ఏదో ఒక రోజు నిజం బయటపడక తప్పదు కదా. లక్ష్మి, సంధ్యకి నిజం ఎలా చెప్పాలా అని నువ్వు ఆలోచిస్తున్నావు. నిజం తెలిస్తే సూర్య ఎలా తట్టుకోగలడా అని నేను భయపడుతున్నాను. కానీ ఇలా ఎంతకాలం అండి? ఎంతకాలం వీలైతే అంతకాలం. ఆ తర్వాతైనా చెప్పాల్సిందే కదా. చెప్పాల్సిందే, కానీ అప్పటికి సూర్య ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుంది. హనీమూన్ ట్రిప్కు వెళ్ళిన తర్వాత సంధ్య ఆకాశుల బంధం మరింత బలపడుతుంది. ఆ తర్వాత తెలిసినా వాళ్ళిద్దరూ తట్టుకోగలరు, పరిస్థితులతో రాజీ పడగలరు. కానీ సూర్య లేడనుకుని వాడి పుట్టినరోజున పళ్ళని పాయసమని పంచుతుంటే బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక ఎంత నలిగిపోయానోనండి. సూర్య కూడా ఆ పాయసం తిని అది సంధ్య చేసిందేనని బలంగా వాదిస్తుంటే వాళ్ళిద్దరి ప్రేమని చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించాల్సొచ్చింది. నిజం చెప్పలేని దౌర్భాగ్యం పట్టింది. తప్పదు లక్ష్మి, నిజాన్ని దాచే గతి ఆ దేవుళ్ళకే తప్పలేదు. మనుషులం మనమెంత. ఒకవేళ సంధ్యకి నిజం చెప్పామే అనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుంది? విషయం తెలిసాక ఆకాశు సంధ్యని శాశ్వతంగా మన నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు. మన కోడలిగా కాకపోయినా కూతురిగానైనా సంధ్యని చూడకుండా మనం ఉండగలమా చెప్పు? ఉండలేమండి. మనకి సంధ్య కావాలి, సూర్య కూడా కావాలి. ఇద్దరూ క్షేమంగా ఉండాలంటే ఈ నాటకాన్ని, అందమైన అబద్ధాన్ని ఇంకొన్ని రోజులు ఆడాలి. సంధ్యని సూర్యని కలపలేం, ఆకాష్ని సంధ్యని విడదీయలేం. రెండూ మనం చేసిన పెళ్ళిళ్ళే లక్ష్మి. ఒకదానికి న్యాయం చేయాలని చూస్తే రెండో దానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పెళ్లి తర్వాత ప్రాణంగా మారిన సంధ్యని సూర్య మళ్ళీ కావాలనుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్న సంధ్యని ఆకాశు వద్దు అనుకున్నా, జీవితం నాశనమయ్యేది సంధ్యదే. మనల్ని అమ్మా నాన్న అని పిలుస్తూ మనకే అమ్మా నాన్నగా మారిన సంధ్య కన్నీటి సుడిగుండంలో నలిగిపోవడం మనం చూడగలవా లక్ష్మి? లేదండి, మన సంధ్యకి ఏ కష్టం వద్దు. అన్ని కళ్ళ ముందు జరుగుతున్నా చూస్తూ బాధపడ్డమే తప్ప మనమేం చేయలేవా? అదే కదా చెప్పేది. ఏది ఎలా జరుగుతుందో అలాగే జరగని. మనిషికి తెలియని ఎన్నో సమస్యలకి, అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పడం కాలానికి బాగా తెలుసు. అందుకే మన విషయంలో కూడా ఆ కాలాన్ని నమ్ముకుందాం. ఎవ్వరి మనసు నొప్పించకుండా పరిష్కారం చూపించమని కోరుకుందాం. ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో. నా లైఫే సర్వనాశనం అవుతుంది. పండు గారి సమస్యని ఎవరికి చెప్పుకోలేను, పరిష్కారం అడగను లేను. ఏంటో నా బతుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది.
ఉన్న టార్చర్ సరిపోనట్టు కొత్తగా ఈ పుట్టినరోజు ఒకటి. పండు గారు చెప్పినట్టు చేయకపోతే లెటర్ చూపించి బెదిరిస్తుంది. ఆ లేడీ ఎస్ఐ రంగంలోకి దిగుతుంది. పుట్టినరోజుని ఎలా సెలబ్రేట్ చేయాలో అమ్మమ్మని ఐడియా అడుగుతాను. అమ్మమ్మ, ఏంటి అలా గుద్దావు? మంచి పాట వింటుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశావు. అందుకే ఈ పంచు. వయసు అయిపోతున్నా నీ కండలో బలం తగ్గలేదే ముసలి. నా బలం నీ మీద కూడా చూపించే టైం వస్తుంది. అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. నీకంత సీన్ లేదు ముసలి. నేను ఆ ఛాన్స్ ఇవ్వను. నన్ను కొట్టడానికి చెయ్యి లేపేలోపే నీ కాళ్ళు విరిచేసి వీల్ చైర్ ఎక్కించేస్తాను. ఏంటే అంత దమ్ముందా? ఏ చూస్తావా? ఆ చూస్తాను, రావే. రావే. డ్రావే ముసలి నిన్ను. దివ్య, ఆగు. అమ్మమ్మ, ఆగవే. రేయ్, అమ్మమ్మ, నీతో మాట్లాడాలని వస్తే దివ్యతో ఫైటింగ్ పెట్టుకుంటావేంటి? సరే చెప్పరా. ఒక అమ్మాయి పుట్టినరోజుని గ్రాండ్ గా ఎలా సెలబ్రేట్ చేయాలి? అమ్మాయా? ఎవర్రా బాబ్జీ, నీ గర్ల్ ఫ్రెండా? చ కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. వీడేంటి వైఫ్ అంటున్నాడు? అంటే ఇంతకు ముందు బొబ్బట్లు చేసింది ఆ అమ్మాయా? ఆ, అవును, ఆ అమ్మాయే. ఆ మొగుడు పెళ్ళాల మధ్యలో నీకెందుకురా? వాడి పెళ్ళానికి ఏమిష్టమో వాడు చూసుకుంటాడు. నీ పెళ్ళాం గురించి తప్ప ప్రపంచంలో ఉన్న అందరి విషయాల్లోనూ వేలు పెడతావు. తెంగర్ సన్నాసి. ఆ, నాకు మాత్రం ఇష్టమా? ఒక్కొక్కసారి తప్పదు మరి. 2 రోజుల్లో తన పుట్టినరోజు ఉంది. ఇంట్లోనే ఎలా సెలబ్రేట్ చేయాలో తెలియక నిన్ను అడుగుతుంటే నువ్వేమో ఇలా తిట్టడం అస్సలు బాలేదు. గాడిదకేం తెలుసు గంధం వాసన అని పార్టీ ఐడియాల కోసం పోయి ఈ ముసల్దాన్ని అడుగుతున్నావా? ఏ నిన్నడగలేదని కుళ్ళు కుట్టినావా గాడిదా? అమ్మమ్మ ప్లీజ్, నాకు ఐడియా ఇచ్చి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి. ఆ ఏదైనా పెద్ద రెస్టారెంట్కి తీసుకెళ్ళి తనకి నచ్చింది పెట్టమను. అంత బడ్జెట్ లేదు. ఇంట్లోనే ఏదైనా చేసుకునేలా చెప్పు. ఇంట్లోనే అంటే ఒక పంచి బాగా బలిసిన మేకపోతుని తీసుకొచ్చి ఆ అమ్మాయికి దిష్టి తీయించి నరికేసి అందరికీ పలావ్ చేసి పెట్టమను. ఆ అమ్మాయి ఫిదా అయిపోతుంది. ఇది కూడా భారీ బడ్జెట్ ప్లానే. అది కాక ఇందులో బ్లడ్, వైలెన్స్, అమ్మో, అందుకే వద్దు. ఆ ఆఖరిగా ఒకటే ఐడియా ఉందిరా. పాతదైనా గాని ఒక అమ్మాయి మనసుకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాడితే కావాలి, చెప్పు. ఆ ఇల్లు మొత్తం అందంగా అలంకరించమని చెప్పు. గీరలేని మనిషి ఉంటాడేమో గాని చీర నచ్చని ఆడదుండదు. అందుకే ఒక మంచి చీర కొని తీసుకొచ్చి కేక్ కట్ చేసిన తర్వాత ఇవ్వమని చెప్పు. ఆ అమ్మాయి ఎంత ఆనందపడుతుందో తెలుసా? సూపర్ అమ్మమ్మ, నమ్మకంగా అడిగినందుకు అదిరిపోయే ఐడియా ఇచ్చావు. విన్నావా? అది మన పవర్, అది మన బ్రాండ్. బ్రాండ్ లేదు, తొక్కలేదు. రే బాబ్జీ, ముందు అమ్మాయి చీర కట్టుకుంటుందో లేదో కనుక్కో. నాలాంటి మోడర్న్ గర్ల్ అయితే నీ ఫ్రెండ్కి డబ్బులు వేస్ట్. నీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఒక్కరే ఉంటారే. నిన్ను పుట్టించాక ఆ దేవుడు కూడా పశ్చాత్తాపడుంటాడు. నీలాంటి దాన్ని పుట్టించాడు. అలాంటిది నన్ను చూసి ఎంత మురిసిపోతాడో ఆ దేవుడు. హ, కట్టుకున్న మొగుడిని మురిపించవు గాని దేవుడి గురించి మాట్లాడుతున్నావా? పోవే ముసలి. థ్యాంక్స్ అమ్మమ్మ, మంచి ఐడియా ఇచ్చావు. నువ్వు సంతోషంగా ఉంటే చాలరా సన్నాసి. ఇలాంటి ఐడియాలు వేలకి వేలు ఇస్తాను. ఆ సూర్య, నాన్న సూర్య, లే నాన్న, నీకోసం కాఫీ తీసుకొచ్చాను. లే.
తీసుకో నాన్నా. అమ్మా, ఏంటి నాన్నా? సంధ్య గురించి ఏమైనా తెలిసిందా అమ్మా? ఇంకా లేదు నాన్నా. మీ నాన్న నిన్న సంధ్య నెంబర్కి ఫోన్ చేశారు. తను లిఫ్ట్ చేసిందమ్మా? మాట్లాడిందా? అవునరా. సంధ్య మాట్లాడిందా? నా గురించి చెప్పారా? లేదురా. ఏదో మీటింగ్కి వెళ్లే హడావిడిలో ఉండటం వల్ల మాట్లాడడం కుదరలేదంట. ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తానని చెప్పిందంట. అమ్మా, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? నిజం చెప్పే అవకాశం లేనప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదు లక్ష్మి. అది ఎన్నాళ్ళైనా కానీ. అంటే ఇంకెన్నాళ్ళు దాయాలనుకుంటున్నారు? మీరు దాచినా నిజం చెప్పకపోయినా నేను మాత్రం ఒకటి చెప్పాలి. సూర్య చనిపోలేదు, బ్రతికే ఉన్నారు.